कर्मणामनारम्भात् नैष्कर्म्यं पुरुषोऽश्नुते न च सन्न्यसनादेव सिद्धिं समधिगच्छति. ఇక్కడ మళ్ళీ కొత్త పదాలు కనిపించాయి. ఏమిటి? నైష్కర్మ్యం అనేటువంటి పదం ఈ శ్లోకంలో కనిపిస్తుంది. ఏమిటట? కర్మణాం అనారంభాత్ పురుష నైష్కర్మ్యం న అశ్నుతే. క్లియర్గా చెప్పాడు కృష్ణుడు. కర్మలని ప్రారంభించకుండా ఉన్నప్పుడు, అనారంభం అంటే కర్మలు చేయకుండా ప్రారంభించలే ఇంకా, అలాంటి వాడికి నైష్కర్మ్య స్థితి అనేది రాదు. నచ్చ సన్యసనాదేవ, ఏం చేస్తాడు? వదిలేస్తాడు. కొంతమంది ఏమో అసలు మొదలు పెట్టరు, కొంతమంది ఏమో కొంతకాలం చేసి వదిలేస్తారు కదా. అలా చేసిన సన్యాసనాథ అంటే ఏంటి? కర్మల్ని వదిలేసిన వాడు సిద్ధిం న సమధిగచ్చతి, సిద్ధిని పొందలేడు. ఒక వార్నింగ్ ఇది. ఎందుకంటే మనిషి మైండ్ ఎప్పుడు ఎక్కడ ఎస్కేప్ అవుదామా అని చూస్తుంటది. అర్జునుడు కూడా ఇప్పుడు కర్మరంగం నుంచి పారిపోవాలని చేశాడు కదా, యుద్ధరంగం నేను యుద్ధం చేయను బావా అన్నాడు కదా. అట్లా ఉంటుంది మైండ్ కూడా, ఎప్పుడు రిలాక్స్ అవ్వాలని చూస్తుంది. ఏమిటది? అబ్బా అన్నీ మానేసి కూర్చుంటే ఎంత బాగుంటుంది, కాలు మీద కాలు వేసుకొని హైగా కూర్చొని. ఇప్పుడు దీని గురుదేవులు మంచి ఉదాహరణ చెప్తారు. ఒక కుటుంబంలో ఒక కొడుకు, కోడలు, మనవడు, మనవరాలు, తాతగారు, ఇంకా ఎవరో ఉన్నారు కొంతమంది. ఈ పిల్లవాడు 5 ఏళ్ళు కాగానే ఏం చేస్తారు? 3 ఏళ్ళకే వేస్తున్నారు ఇప్పుడు బళ్ళో. సరే వాడు రోజు ఇంత పెద్ద బ్యాగ్ వేసుకొని పాపం క్యారియర్ పట్టుకొని పోవాలి, స్కూల్కి పోవాలి పొద్దున్నే కదా. బస్సు వస్తుంది, బస్ టైంకి వెళ్ళిపోవాలి. హడావుడి పొద్దున్న ఇంట్లో హడావుడి వాళ్ళ అమ్మ సంగతి వస్తుంది. ప్రతిరోజు ఏడిపే, రోజు ఏడిపే. అవునా? రోజు వాడికి ఏదో లంచం పెట్టాల్సిందే. పాపం ఎట్లాగో పోతాడు రోజు. వాడు అనుకుంటాడు, మమ్మీ నన్ను రోజు స్కూల్కి పంపుతుంది, ఈ తాతగారేమో స్కూల్కే పోడేమిటి, ఈయనేమో బాగా ఇంట్లో పడక కుర్చీలో కూర్చొని చక్కగా పొద్దున హాయిగా ఉంటాడు, వేడి వేడి కాఫీ అందిస్తుంది మా అమ్మ. అవునా? టైంకి టిఫిన్ పెడుతుంది. ఈయన స్కూల్కే పోడు, నన్నేమో రోజు స్కూల్కి పోమంటుంది అనుకుంటాడు వాడు ఒకసారి. ఓ రోజు ఆదివారం పూట వారికి వచ్చిన ధర్మ సందేహాన్ని వాళ్ళ తాతగారి దగ్గర వాళ్ళ అమ్మాయి అడగాలంటే భయం. తాతగారు మీరు స్కూల్కే పోరేమిటి, నేనేమో రోజు స్కూల్కి పోవాలి, నేను స్కూల్కి పోకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? వాడికి పెద్ద సమస్య అది. వాడి చిన్న బుర్ర కదా సమస్య. అవునా? అప్పుడు అన్నాడు, నాయనా అప్పుడు వాడికి వెనక ఏం జరిగిందో, తాతగారు ఏం చేశాడో తెలియదు కదా. నాయనా నీకంటే ఎక్కువ స్కూల్కి నేనే వెళ్ళానురా కదా, ఎన్ని సంవత్సరాలు వెళ్ళాను స్కూల్కి, కాలేజీకి, యూనివర్సిటీకి వెళ్ళాను. ఆ తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం చేశాను కాబట్టి నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళకపోయిన గవర్నమెంట్ నాకు డబ్బులు ఇస్తుందిరా అని చెప్పాడు. నీవు కూడా అన్ని సంవత్సరాలు చదువుకొని ఉద్యోగం చేసి నాలాగా అన్ని సంవత్సరాలు వస్తే నువ్వు కూడా కాలు మీద కాలేసుకొని కూర్చోవచ్చు. అప్పటిదాకా ఏం చేయాలి? వెళ్ళాల్సిందే. అది సంగతి. కాబట్టి ఈ నైష్కర్మ్య స్థితి ఏమిటంటే కాలు మీద కాలేసుకొని కూర్చొని ఊరికి ఎగ్జాంపుల్ అంటే కర్మ చేయవలసిన అవసరం లేదు వారికి, నిష్ఠలో ఉన్నవాడికి అవసరం లేదు. ఈ నైష్కర్మ్య సిద్ధి అనేది లోతైనటువంటి విషయం. ఒక రకంగా చెప్పాలంటే కర్మరహిత స్థితి. నిష్కామ కర్మం వేరు, నైష్కర్మ్య సిద్ధి వేరు. నిష్కామ కర్మ అంటే ఇప్పుడు
చెప్పబోయేదంతా నిష్కామ కర్మ. రెండో అధ్యాయంలో కొంత టచ్ చేశాడు. నైష్కర్మ్య సిద్ధి అంటే నిష్కామ కర్మ ఆచరించి కదా! జ్ఞానయోగ నిష్టలో నిలిచినటువంటి వాడు తర్వాత వచ్చేది జ్ఞానయోగం. నిలిచినటువంటి వాడికి ఇప్పుడు కర్మ చేయాల్సిన అవసరం ఏముంది? ఆ కర్మ ద్వారా, జ్ఞానము ద్వారా ఒకదాని తర్వాత ఒకటి ఆచరించి ఏదైతే పొందాల్సిందో అది పొందాడు. ఇంక కర్మ చేయాల్సిన అవసరం లేదు. కర్మ ఎవరు చెయ్యాలి అంటే ఈ వాసన ప్రేరణలు, సంస్కారాలు ప్రేరణ లోపల తోస్తుంటాయి మనిషిని. ఆ తోసినంత కాలం ఏమవుతుంది మనస్సు, బుద్ధి కూడా దానికి అనుగుణంగా స్పందిస్తుంది. దానికి అనుగుణంగా కర్మ చెయ్యాల్సింది. దాన్ని ఆపటానికి లేదు. అవునా? కాబట్టి కర్మరహిత స్థితి పొందినవాడు పొందటం నైష్కర్మ్య సిద్ధి అన్నాడు. కర్మరహిత స్థితి ఎప్పుడు రావాలి ఇలా చూస్తే? ఈ వాసనలు ఏమవ్వాలి? క్షయం అవ్వాలి. వాసనారహిత స్థితి రావాలి. వాసనారహిత స్థితి అంటే లోపల మళ్ళీ ప్రేరణలేవి ఏమిటి? ఈగో సెంట్రిక్ డిజైర్స్ చెప్పారే అంటే స్వార్థపూరితమైనటువంటి కోరికలతో కూడిన కర్మ ప్రేరణలు రావు. మనస్సులో రావు. అవి రాకుండా ఉండాలి. ఆ! అవి రాకుండా ఉండాలంటే అప్పుడు వాసనారహిత స్థితి రావాలి. అప్పుడే ఏ కర్మ చేయకుండా హాయిగా ఉండొచ్చు. ఇదే భగవద్గీతలో స్థితప్రజ్ఞత్వం గురించి ఏం చెప్పాడు? ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః. తనలో తాను హాయిగా ఆనందిస్తుంటాడు. అవునా? ఒక కర్మ చేయటంలో ప్రయోజనం ఉంటుంది పొందాలని గాని, ఇది లేకపోతే అవుతుంది గాని ఉండదు. ఎందుకని కోరికలను వదిలేసాడు కాబట్టి. అవునా? కాబట్టి వాసనారహిత స్థితి, కామనారహిత స్థితి అప్పుడే ఏమవుతుంది? కర్మరహిత స్థితి కలుగుతుంది. కామన కామనారహితం అంటే కోరికలు పుట్టవు వాళ్ళకి లోపల నుంచి. అది నైష్కర్మ్య సిద్ధి. అది ఎప్పుడొస్తుంది? నా కర్మణామనారంభాత్. నువ్వు ఇంకా బిగినే చేయలేదు. బిగినింగే లేదు. అంటే కర్మ మొదలే పెట్టలేదు. అప్పుడు నైష్కర్మ్య సిద్ధి వస్తుందా? రాదు. ఇందాక చెప్పానే స్కూల్లోనే చేరలేదు. ఇప్పుడిప్పుడే బడికి పోతున్నాడు. అవునా? ఇప్పుడిప్పుడే బడికి పోయేవాడికి బడి వదిలిపెడితే ఏమొస్తుంది? ఉద్యోగం వస్తుందా? చెప్పండి. రాదు కదా! కాబట్టి చదువు పూర్తి కావాలి. ఇంకేదో అన్నీ అయిపోతే వస్తుంది ఫైనల్‌గా. కర్మే ప్రారంభం చెయ్యని వాడికి వదిలేదేముంది? కర్మరహిత స్థితి లేదుగా. ఇప్పుడు స్కూల్‌లో చేరిన వాడు స్కూల్ దాటిపోతాడు. పరీక్ష రాసి 10థ్ పాస్ అయిపోయి. స్కూల్‌లో చేరని వాడికి దాటిపోయేదేముంది? కర్మే ప్రారంభించని వాడికి ఇంక నైష్కర్మ్య సిద్ధి రానే రాదు. ఆ స్థితి రాదు. కదా! ఎదిగిన వాడికొస్తుంది. అంటే సహజంగా ఎదగాలి. ఈ కామనారహిత స్థితి, వాసనారహిత స్థితి రావాలి. ఎప్పుడొస్తుంది? కొంతకాలము ఈ కర్మయోగాన్ని, ఈ బుద్ధి యోగం అని చెప్పాడే, దాన్ని ఆచరించగా ఏమవుతుంది? వాసన ప్రెషర్ తగ్గి, కామనారహితమైన స్థితి కలిగి, అలాంటి వాడికొస్తుంది. మరి కొంతకాలం ఆచరించకపోతే ఎలా? రాదు కదా! ఇకపోతే సన్యసనాత్ సిద్ధిం న సమధిగచ్చతి. చాలా మందికి సన్యాసం, సన్యాసం అదేదో చాలా ఈజీ అనుకుంటారు పాపం. చాలా ఈజీ అనుకుంటారు. ఈజీ కాదు. మరి కొంతమందికి భయం. ఈ మఠాలు, ఆశ్రమాలంటే చచ్చేంత భయం. ఎందు ఎందుకు భయం తెలుసా? అమ్మో! ఈ సన్యాసులు మామూలోళ్ళు మా వాళ్ళని కూడా సన్యాసులు చేసేస్తారు అనుకుంటారు. మామూలుగా కూడా అనుకుంటారు. అంటే సన్యాసం అంటే భయం వల్లే కదా అనుకునేది. వాళ్ళు ఏదో కోల్పోతారు, ఏదో అయిపోతుంది అనుకుంటారు. ఏమి కాదు. చాలా భయం. హ్మ్. కదా! సన్యాసం అంటే వాళ్ళ దృష్టిలో ఏంటి తెలుసా అండి? అన్నీ వదిలేసేసి. ఏం వదిలేయి? ప్రాపంచిక విషయ సుఖాలన్నీ వదిలేసేసి ఉసూరుమనుకుంటూ ఉసూరు మియాల్లాగా అయ్యో పాపం సన్యాసం తీసుకున్నారా మీరు? జారి పడేటట్లు అని అనుకుంటా. ఆ! అదొకటి దృష్టి. ఇక సాధకులైనటువంటి వాళ్ళు అనుకునే వాళ్ళకి గూడా కొంతమందికి ఏమనుకుంటారంటే కర్మ సన్యాసం అంటే నేను అన్ని కర్మల్ని సన్యసించాను. ఏం కర్మల్ని? అన్ని బాధ్యతలేమి లేవండి నాకు. నాకు బంధాలే లేవంటాడు ఏకంగా. బంధాలే లేవు. నాకు ఏ కర్మలు లేవండి. నేను అన్నీ వదిలేసేసాను. ఇది వదిలేవా?
ఇది వదిలేవా? వదలలేదు కదా! మరి శరీరానికి గావాల్సినవన్నీ ప్రపంచం నుంచి పొందుతున్నాంగా. దానికి గావాల్సిన ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయిగా. ఏం వదిలినట్టు? ఈ తాదాత్మ్యం, ఈ ఐడెంటిఫికేషన్స్ ఎక్కడ పోయినాయి? ఏం వదిలినట్టు? అహం వదిలితే వదిలినట్టు. అది మాత్రం పెట్టుకుంటా నిండుగా మెండుగా. అందుకే నిర్మమో నిరహంకారః అని చెప్పాడు ఇంతకుముందు శ్లోకాల్లో. అవునా? అహం మమ ఈ రెండే వదలాల్సింది. అదొదలడు. వదిలాం అని చెప్పుకుంటున్నాడు. ఆ! అందుకే నచ సధ్యసనాత్ కర్మలని త్యజించటం కాదు. ఇప్పుడు అర్జునుడు ఏంటి ఆయన ఏ స్థితిలో ఉన్నాడు? ఎప్పుడు వదిలిపోదాం అంటంటే ఒక కృష్ణుడు అంటే పారిపోయేటట్టున్నాడు. ఓకే. అని వెంటనే వెళ్ళిపోయేటట్లు ఉన్నాడు. కానీ కృష్ణుడు అలా అండు కదా! జగద్గురువు కదా! పట్టి చేయించాలి అతని చేత. కర్మయోగం ఆచరింప చేయాలి. అందుకని వదిలేస్తే నీకు సిద్ధి రాదు. వదిలేసిన వాడికి ఎలా వస్తుంది? ఇప్పుడు స్కూల్లో చేరాడండి. మధ్యలో డ్రాప్. మధ్యలో మానేశాడు. వాడు పాస్ అవుతాడా? వాడి సర్టిఫికేట్ వస్తుందా? అట్లాగే. కాబట్టి కర్మ సన్యాసం అంటే చాలా మంది కర్మల్ని వదిలేయటం అనుకుంటారు. అలా వదిలేసిన వాడికి సిద్ధి. ఇప్పుడు సాధన, సిద్ధి. ఏమిటి తేడా? కర్మయోగం ఆచరించడం గురించి కొంత చెప్పాడు. ఏ సిద్ధి? ఇదే నైష్కర్మ్య సిద్ధి. సిద్ధి అంటే ఏంటి ఇప్పుడు? కర్మకి సంబంధించిన ఏ ప్రేరణలైతే ఉన్నాయో, ఆ ప్రేరణ లోపల నుంచి పుట్టవు వాళ్ళకి. అందుకే వాసనారహిత స్థితి, కామనారహిత స్థితి. కాబట్టి స్టార్టింగ్ ఏమిటి? కర్మయోగంలో నిష్కామం. అదే గదా! అంటే కర్మ ఫలితాల మీద ఆశ పెట్టుకోకుండా చేయడం ఫస్ట్ స్టెప్. సంగరహితం దానిపైన సంబంధం వద్దు. దానిపైన అటాచ్‌మెంట్ వద్దు. అక్కడి నుంచే ప్రారంభం అయినప్పుడు ఎక్కడి దాకా వెళ్తాడు వాడు ఇంకా? అంతేగా నిష్కామ సిద్ధి, నైష్కర్మ్య సిద్ధిని పొందుతాడు. సో, ఇది ప్రారంభం. ఇది చేసి ఆచరించి దాంట్లో పర్ఫెక్షన్ సాధించినప్పుడే సిద్ధి. అప్పుడు లోపల ఆ ప్రేరణలు పుట్టవు. ఆ ప్రేరణలు పుట్టకపోతే కర్మ చేయవలసిన అవసరం లేదు. స్వామి వివేకానందుల వారు మీకు తెలుసు ఆయన లైఫ్ గురించి. ఓ ప్రభంజనంలాగా తిరిగారు ప్రపంచం అంతా. ఆయన యొక్క గురువు శ్రీరామకృష్ణుల యొక్క ప్రేరణ చేత. వారి దగ్గర శిష్యరికం చేస్తూ ఉన్నప్పుడు ధ్యానం అభ్యాసం చేస్తారు కదా! ఆయన బోర్న్ యోగి అనుకోండి. ఒక ఒక రకంగా చెప్పాలంటే కారణ జన్ములే. హ్మ్. ఆయనకి చక్కగా ధ్యానంలో నిమగ్నమైపోయి ఒక సమాధి స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు దాంట్లో కలిగిన అనుభవంతో ఆయన నేనెప్పుడు ఇలాగే ఉండాలని నాకుంది. నన్ను ఇలాగే ఉంచండి, ఆశీర్వదించండి అంటారే శ్రీరామకృష్ణులతో. నువ్వు అలా కూర్చోడానికి వీల్లేదు. నువ్వు చేయవలసింది చాలా ఉంది ఈ ప్రపంచానికి. అందుకే నేను తాళం వేసి పెడుతున్నా అంటాడు. ఆ ఉపాధి దానికొచ్చింది. కూర్చోడానికి లేదు. సరే తర్వాత ఆ మహాత్ముని యొక్క ప్రేరణ చేత మొత్తం ప్రపంచం అంతా తిరిగారుగా. అమెరికా వెళ్ళడం, చేయటం అక్కడంతా. అక్కడ మత మహాసభల్లో మాట్లాడడం, అందరిని ఇన్‌స్పైర్ చేయటం. సో, భారతదేశానికి మొట్టమొదటిగా భారతీయ సంస్కృతి గురించి ప్రపంచానికి తెలియజేసి, వాళ్ళ మన్ననలు పొంది, ఆ స్థాయిలోకి తీసుకొచ్చిన వారు స్వామి వివేకానంద. అవునా? తర్వాత మొత్తం అందరూ కూడా అంగీకరించారు, ఆమోదించారు, బ్రహ్మరథం పట్టారు. సరే ఇలా తిరిగి కొన్ని సంవత్సరాల తరువాత ఎండ్ జీవితం కొద్ది రోజులే ఉందాయనకి. ఆయన చిన్న ఏజ్‌లోనే వెళ్ళిపోయారు స్వామి. చివరి దశలో ఆయన అంటారట. అప్పుడు ఎంత తిరిగారో చివరి దశలో, నాకిప్పుడు ఈ చిటికెన వేలు కూడా కదిలించాలని అనిపించట్లేదు. నిశ్చల స్థితి. వాసనారహిత స్థితి. చూసారా? ప్రేరణలు లేవు. కామనారహిత స్థితి. నిశ్చలం. మనసు లోపల నిశ్చల తత్వే జీవన్ముక్తి. చెప్పాడుగా. మోహం లేదు, కాంక్షలు లేవు, మమకారం లేదు, అహంకారం. ఎక్కడ కదులుతుంది మనస్సు? కదా! పైగా కర్మయోగం చేసేటప్పుడు ఏమన్నాడు అక్కడ? కర్మయోగ దృష్టి ఏమిటో చెప్పాడు. కర్మ సమర్పణ చేయమన్నాడు. మూడవ అధ్యాయంలో ఇంకా కొంచెం డీప్‌గా చెప్తారు కర్మయోగం. సో, ఆయన చేయగా ఏమో ఆ పరిపక్వ దశలో ఇక చేయవలసిన అవసరం లేని ఒక స్థితి నిశ్చల స్థితి. అప్పుడేం చేయక్కర్ల.
ముందు శ్రీరామకృష్ణులు అందుకే ఒప్పుకోలే. అవునా? కాబట్టి సన్యసనాథ్ అంటే ఏమిటి? బలవంతంగా కర్మల్ని వదిలిపెట్టకూడదు. ఒకవేళ పరిపక్వత రాకుండా కర్మని వదిలేసినా, ఈ లోపల ఉంటాయి గదండీ కర్మ సంస్కారాలు. ఎప్పుడో ఒకప్పుడు బయటికి తంతాయి. ఒక రకంగా వదిలేస్తే ఎలాగుంటుందంటే, కొండపైన మంగళవాళ్ళుంటారు. మంగళవాళ్ళుంటారు. అయినా వాళ్ళేం జేస్తారు? గుండు చేస్తుంటారు. దీంట్లో కొండమంగలి వాడని ఓ సామెత ఉంది కొండమంగలి పని అంటారు. కొండమంగలి పని అంటే ఏం చెప్పండి? సగం గొరికి వదిలేయడం. ఈ సామెతలు చాలా నిజమైన సగం గొరికి వదిలేస్తాడు ఏదైనా. అట్లాగే కర్మ కొంచెం చేసి వదిలేస్తే కొండమంగలి పనిలాగుంటుంది. పరిపక్వత రాదు. పరిపూర్ణత రాదు. కాబట్టి చేస్తే ఎలా? కర్మ నిష్ఠ. అందుకే 2 నిష్ఠలు అన్నాడాయన. కర్మ గూడా ఒక నిష్ఠే. అది సరియైన దృష్టితో చేస్తే పరిపక్వత కలుగుతుంది. వెళ్ళిపోతాడు దాంట్లో. అది సిద్ధిని పొందుతాడు. సో, కర్మ ద్వారా సిద్ధిని పొందటం, కర్మ మనని బంధిస్తుంది అనుకోవడం తప్పు. కామ్య కర్మ అయితే బంధిస్తుంది. ఆసక్తితో చేస్తే బంధిస్తుంది. నిష్కామ కర్మ విడుదలే కదా! అందుకని వదిలేస్తే ఎలాగుంటుంది? దీనికి ఒక స్వామి చెప్తారు. పరిగెట్టాడు కింద పడ్డాడు. చేతికి దెబ్బ తగిలింది. ఊండు కింద గాయమైంది. సో, గాయమైనప్పుడు ఏం చేయాలి మరి? కాస్త డీప్‌గా అయిందండి. దానికి ఒక కాస్త ఆయింట్‌మెంట్ అప్లై చేసి ఏవో నానా రకాల వైద్యం చేయాలి. ఈ పుండు, పుండు, పుండు నయమయ్యేటప్పుడు మీరు చూడండి అంతా ఏమవుతుంది దురద పుడుతుంది. అప్పుడు గీకామంటే కోతిపుండు బ్రహ్మరాక్షసిలాగా అయిపోతుంది. గీకకూడదు, చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా కొంత ఓపికగా నిరీక్షిస్తే పక్కు కట్టడం తెలుగులో పక్కు కట్టడం అంటారు. మీరు ఇంగ్లీష్‌లో ఏమంటారో తెలీదు. పక్కు కట్టడం. ఆ! అలా పక్కు కట్టిన తరువాత ఏమవుతుందది? కొద్ది రోజులకి దానంతట అదే పక్కు రాలిపోవాలి. ఆ పక్కు రాలిపోకుండా వీడు పీకుతాడనుకోండి. మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ పుండు వదులుతుంది. అవునా? కాబట్టి ఆ పక్కు దానంతట అది రాలిపోవాలి. మనకి సంస్కారాలనేవి ఏమవ్వాలి? క్షయం అవ్వాలి కర్మ ద్వారా. ఆ రాలిపోయేదాకా, క్షయం అయ్యేదాకా నువ్వు చెయ్యాల్సిందే ఓపిక పట్టాలి. దానంతట నువ్వు బలవంతంగా పీకితే ఏమవుతుంది? ఇదిగో ఇలాగవుతుంది. బలవంతం కర్మల్ని ఆపేస్తే పరిపక్వత రాదు వాడికి. ఏమవుతుంది? పండిన పండు తింటే ఎలాగుంటుంది? పండకుండా ఉండే పండు తింటే ఎలాగుంటది? అలా ఉంటుంది జీవితం కూడా. అందుకని సిద్ధి రాకపోగా, లోపల కర్మలు క్షయం కాకపోగా ఏమవుతుంది? లోపల ప్రెషర్ క్రియేట్ అవుతుంది. సప్రెషన్ లీడ్స్ టు డిప్రెషన్. సప్రెస్ చేయకూడదు ఎప్పుడు. దాన్ని లేకుండా చేసుకోవాలి. ఎలాగూ? ఖాళీ జేసుకోవాలి. ఎలా ఖాళీ చేయాలి? సరి అయిన కర్మాచరణ ద్వారా. అయితే కృష్ణుడు చెప్పింది చూస్తే ఎవ్వరు కర్మలు ఆపడానికి వీలు లేదు. ఎందుకు జ్ఞాన నిష్ట ఎవడికుంటుంది ప్రపంచంలో? అవునా కదా? సో, అందరూ కర్మల్ని చేయాల్సిందే. తప్పదా? కర్మలు ఆపేసి కూర్చోవడానికి వీలు లేదా? ఆ! ఏ నువ్వు చెప్తున్నావు బానే ఉంది. మేము కర్మలు ఆపేస్తాం. మేము కర్మలు చేయకుండానే ఉంటాం. అంటే భగవంతుడు అంటాడు, "నువ్వు అలా ఉండలేవు. నేను ఛాలెంజ్ ఇస్తా." ఛాలెంజ్. ఏం చెప్తున్నారు చూడు. ఎందుకు కర్మ చేయకుండా ఉండలేడు మనిషి. 5వ శ్లోకం. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్య కర్మకృత్ కార్యతే హ్యవసః కర్మా సర్వ ప్రకృతిజైర్గుణైః. ఈ రెండు స్టేట్మెంట్స్. ఒకటి కశ్చిత్ ఎవరైనా సరే మనిషి అన్నవాడు క్షణమపి అంటే ఒక క్షణమైనా సరే అకర్మకృతు నహి తిష్టతి జాతు. నిజానికి మనిషి అన్నవాడు ఎవరైనా ఒక్క క్షణమైనా కర్మ చేయకుండా ఉండలేడు.
ఒకటి. రెండో స్టేట్మెంట్ ఏమిటంటే సర్వ అందరూ కూడా ప్రకృతి జైహి గుణైహి అంటే తన స్వభావం కర్మ సంస్కారాలు ఉన్నాయి కదా, ఆ ప్రకృతి అంటారు, నేచర్ అంటారు, ఇన్నర్ నేచర్. తన స్వభావాన్ని అనుసరించి గుణాలు ఉన్నాయి కదా, ఏం గుణాలు? ప్రకృతి గుణాలు సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ గుణాల చేత ఏమవుతున్నాడు? అవశః తప్పనిసరిగా కర్మ కార్యతే, కర్మని చేసి తీరుతాడు, చేయాల్సిందే. ఈ గుణాలు ఏమవుతాయి? లోపల ప్రేరణనిస్తాయి, తోస్తాయి. అలా తోసినప్పుడు తప్పనిసరిగా కర్మ చేసి తీరాల్సింది. ఇది స్వభావం. స్వభావం అనే కదా మనిషిని ముందుకు తోసేది, గుణాలే కదా అంటే. కాబట్టి ఎవరు కూడా కర్మ చేయకుండా ఒక క్షణం ఉండలేరు. ఛాలెంజ్. ఇప్పుడే ప్రయత్నం చేయండి కర్మ చేయకుండా. ఎప్పుడో చేసి ఇప్పుడే చేయి. కర్మ చేయకపోవడం అంటే ఏంటి? కళ్ళతో చూడకూడదు, ఇది కూడా కర్మే. చెవులతో వినకూడదు, అవునా? కాళ్ళు గదిలించకూడదు, చేతులు గదిలించకూడదు, నోరు గదిలించకూడదు. పెద్ద శిక్ష, అవునా? పెద్ద శిక్ష. తర్వాత మనసు కూడా ఆలోచిస్తుంది, అది కూడా మానే. కూర్చోండి చూద్దాం. సాధ్యమే కాదు. అయ్యో రామ, కూర్చుంటేనే అటు తిరిగి ఇటు తిరిగి, అటు వంగి ఇటు వంగి, కాలు కదిలి కన్ను కదిలి అన్ని కదులుతూనే ఉంటాయి సెటప్ అంతా. కనీసం కూర్చోవడం కూడా కూర్చోలేడు మనిషి. మిగతా సంగతి దేవుడారు. ఒక పోస్టర్ లో కూర్చోలేరు మనుషులు ఇప్పుడు. ఎందుకు రెస్ట్లెస్నెస్ ఇక్కడ ఉంటుంది. అంటే అభ్యాసం లేకపోవడం ఒకటి, పద్ధతిలో కూర్చోవడం అంటే కూడా ఉంటుంది. అన్ని కదులుతూనే ఉంటాయి. ఏం కదులుతాయి? ఇప్పుడు చెప్పక్కర్లే, యాంకర్స్ చూడండి మీరు. ఇప్పుడు టీవీ యాంకర్స్ కదా, అన్ని కదులుతూనే ఉంటాయి మొత్తం. అవునా? కళ్ళు కదిలి అవన్నీ వికారాలు. అవునా? ఏదో అవసరమైనప్పుడు అవసరమైనంత కదలికలు ఉంటే చూడడానికి బాగుంటుంది. కానీ అనవసరమైన కదలికలు ఉంటాయి, అవి కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. బాగుంటుంది, అవునా కదా? కొందరు ఇటు పోతే పింకి అంటుంటాడు. ఊరికే ఆ కొమ్మ లాగను, ఈ కొమ్మ వేగను అవుతున్నాడు. ఏమిటో పిచ్చి చేసి ఊరికే అన్నానులే. అవునా? కదలికలు, ఈ కదలికలు మనిషిలో రెస్ట్లెస్ అంటే మనస్సు యొక్క కదలికే శరీరం ద్వారా వ్యక్తం అవుతుంది. అవునా? కాబట్టి ఏ కర్మ చేయకుండా ఎవరైనా ఉండగలరు ఒక క్షణం? నిద్రపోయినప్పుడు తప్ప. కలలో కూడా కదులుతుంటాయి కదా. శారీరకమైన కదలికలు మానసికమైనటువంటి అనిశ్చిత స్థితికి గుర్తులు. కరెక్ట్, అవునా కాదు? అందుకని కర్మ చేయకుండా ఉండలేడు. ఏదో ఒకటి ఏదో ఒక్క ఇంద్రియాన్ని ఉపయోగిస్తాడు. కనీసం ఒకటా రెండా? మనకు 5 ఉన్నాయి ఛానల్స్. 5 ఛానల్స్ లో వెళ్ళిపోతుంది. అవునా? ఇది మానవుడి పరిస్థితి. అందుకే ఛాలెంజ్ చేసి చెప్తున్నాడు, కశ్చిత్ ఎవడైనా సరే, ఒక్కడైనా క్షణమైనా సరే, అవునా కాదా, ఉండలేదు. మరి ఏమవుతుంది? ఈ లోపల గుణాలు మనిషిని ఏం చేస్తున్నాయి? తోస్తున్నాయి. ప్రకృతి జైహి గుణై. ఏ ప్రకృతి? బయట ప్రకృతి కాదు, లోపల ప్రకృతి, స్వభావం అంటారు కదా. ఆ గుణాలు ఏం చేస్తాయంటే మనిషిని తప్పనిసరిగా ఏదో ఒక కర్మకి ప్రేరణ ఇచ్చి తనకి తెలియకుండానే ముందుకెళ్తాడు, చేసిస్తాడు. తప్పది. సో ఇది మానవుడి యొక్క పరిస్థితి. కాబట్టి అర్జున, నువ్వు సన్యాసం అంటే కర్మరంగంలో కర్మ మానేసి పోవటం కాదు, ప్రారంభించకుండా ఉండటం కాదు. ఈ రెండు తప్పే. ఈ రెండు చేస్తే నీకు పరిపక్వ స్థితి రాదు. అంటే కర్మరహిత స్థితి, నిష్కామ అంటే నైష్కర్మ్య సిద్ధి రాదు. ఆ ప్రేరణ రాని స్థితిని పొందేదాకా కర్మ చెయ్యాల్సింది చెప్పాను. మరి అయితే కర్మయోగం చెయ్యాలనగా దీని ఉద్దేశం కర్మ చెయ్యాలి. ఎలా కర్మని చెయ్యాలి? దీంట్లో డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి. కర్మయోగములో కూడా అందరూ డైరెక్ట్గా బుద్ధి యోగంలో నిష్కామ కర్మయోగం చేయలేరండి. సాధ్యం కాదు, అంత తేలికేం కాదు నిష్కామ కర్మయోగం.
కదా! అందుకని నెమ్మదిగా ప్రాక్టీస్ చేయాలి. సో, ఇప్పుడు ఇంద్రియములు గాని, మనస్సు గాని కదలకుండా ఆపడం సాధ్యం కాదు కాబట్టి ఏం చేయాలి? వాటిని ఉపయోగించుకోవాలి. వాటికి శిక్షణనివ్వాలి. అలా ఉపయోగించకుండా సరి అయిన శిక్షణ ఇవ్వకపోతే ఏంటి నేనన్నీ మానేసి, కర్మలన్నీ మానేసి, నేను కేవలం ధ్యానమే చేస్తాననుకుంటా చూడండి. అలాంటి వాడు తన్ని తాను మోసగించుకుంటున్నట్టు లెక్క. వాడికొక పేరు పెట్టాడు భగవంతుడు. చూడండి 6వ శ్లోకం. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారः స ఉచ్యతే. మిథ్యాచారః వాళ్ళు మిథ్యాచారులు అని పేరు పెట్టారు. యః కర్మేంద్రియాణి సంయమ్య, ఎవరైతే కర్మేంద్రియములు అంటే కాళ్ళు, చేతులు, నోరు ఇలాంటివి ఉన్నాయి కదా, అంటే పనులు చేసే ఇంద్రియాలు. ఆ ఇంద్రియాలని సంయమ్య అంటే ఏం చేశాడు? నియమించాడు, నియంత్రించాడు. అంటే కాళ్ళు కదలట్లేదు, చేతులు కదలట్లేదు, మాట కదలట్లేదు, అంతా ఉన్నాయి. మనసా, కానీ మనస్సుతో ఏం చేస్తున్నాడు? ఇంద్రియార్థాన్ స్మరన్ ఆస్తే, మనస్సుతో ఇంద్రియ విషయాలు ఉన్నాయి కదా, శబ్ద స్పర్శలు అవన్నీ, వాటిని స్మరించుకుంటూ కూర్చున్నాడు. ఇది మనస్సుతో పోతున్నాడు ఎక్కడికి? ఇంద్రియ విషయాల్లో. అవునా? శరీరం మాత్రం కూర్చోడు. కర్మేంద్రియాల్ని మాత్రమే సంయమించాడు, జ్ఞానేంద్రియాలు కాదు, మనస్సుని కాదు. కూర్చున్నాడు. అప్పుడేమవుతుంది? విమూఢాత్మ. అలాంటి విమూఢుడు ఏమవుతున్నాడు? మిథ్యాచార ఉచ్యతే. వాడు మిథ్యాచారుడు అని పిలువబడుతున్నాడు. పైగా ఆయనకు సర్టిఫికేట్ విమూఢుడు అని చెప్పాడు భగవంతుడు. మహామూఢత్వం. ఎందుకని? కేవలం కర్మేంద్రియాలను సంయమిస్తే మనస్సు, ఇప్పుడు ఎవరినైనా మహా అయితే మీరు బలవంతంగా కాళ్ళు చేతులు కట్టేయగలరు, మనసును కట్టేయండి చూద్దాం. మనసును కట్టేయగలరా? కట్టేయలేరు కదా. అలాగే ఇప్పుడు ఈడేం చేస్తున్నాడు? కర్మేంద్రియాల్ని సంయమించి బిగబట్టి కూర్చొని మనసుతో ఏం చేస్తున్నాడు? తిరుగుతున్నాడు. ఎక్కడ తిరుగుతున్నాడు? తన ఇష్టం. ఇంక మనసుకు వదిలేస్తే ఎక్కడికైనా పోతుంది. సో బాహ్యమైన స్థూలమైన దాన్నే ఆపుతున్నాడు కానీ అన్నిటికంటే వేగవంతమైంది మనస్సు. దాన్ని స్వేచ్ఛగా ఇంద్రియాల విషయాల్లోకి వదిలేస్తున్నాడు. అది తిరిగి ఇంకోటి మీరు గమనించండి. శరీరంతో ఈ ఇంద్రియాలను ఉపయోగించుకొని విషయాల్లోకి వెళ్ళి అనుభవించడం కొంచెం లేట్, టైం పట్టదా? కళ్ళతో చూడడం, చెవులతో వినడం, ఇంద్రియాలు ఉపయోగించుకొని లేదా దానికి కావాల్సిన టైం పడుతుంది. మనసుతో వెళ్ళడానికి ఎంత పడుతుంది? మనసుతో వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? క్షణం కూడా పట్టదు. ఇక్కడ కూర్చొని మీరు హాయిగా ఏంటి 5 స్టార్ హోటల్లో ఉన్నట్టు ఊరికే చెప్తున్నా, మీకు కావాల్సింది ఏదో ఆర్డర్ ఇచ్చినట్టు మీరు హాయిగా తింటున్నట్టు. అవునా? మనసులో ఇలాంటివి ఎన్నెన్నో ఊహలుంటాయి మనిషికి. రకరకాలైన దానికి అంతే ఉందండి మనిషికి. అవునా? సో మనసుతో ఏం చేస్తున్నాడు? విషయాల్లోకి వెళ్ళిపోతున్నాడు. హాయిగా వెళ్ళిపోతున్నాడు మనసుతో. శరీరం మాత్రం కూర్చుంది. ఏం చేస్తున్నామండి? ధ్యానం. ధ్యానం చేస్తాడు. పాపము ప్రయత్నం చేస్తాడు కానీ మనసు వెళ్ళిపోతుందండి. చేయాలి అని అనుకుంటాడు. ఈ లోపల ఇవి ఉంటాయిగా, ఇవి ఈ ప్రేరణ పెడుతుంటాయిగా, ఊదర పెట్టడం అంటారు. ఊదర పెడుతుంటాయి ఓ పక్కన. అవి చూస్తుంటాయి. మనసేమో వెళ్ళిపోతుంది. ఇది ధ్యానం. ఇప్పుడు ఇప్పుడు కొత్త రకాల ధ్యానాలంటే మనస్సును అలా నువ్వు బంధించుకో, దాన్ని అణగబెట్టకు, దాన్ని పోనీ అట్లే పోనీయాలట మనసుని.
పోయిన తర్వాత ఏమవుతుందది? పొయ్యి, పొయ్యి, పొయ్యి మళ్ళీ ఏమవుతుంది? అంతే పడుతుంది. ఎక్కడికోళ్ళు అక్కపోతుంది చివరికి. అంతే. అందుకు మనస్సుని వదిలేస్తే స్వేచ్ఛగా అప్పుడు ధ్యానమా? మరి ధ్యానం అంటే ఏమిటి? ఇప్పుడు గాదు దీని గురించి మాట్లాడే అర్హత కూడా లేదు వీడికి. ఎందుకు? మనసు పరుగులు పెడుతుంది. ధ్యానం దేనితో చేస్తాడు? ప్రయత్నం దేనితో చేస్తాడు? మనస్సే కదా ఆయుధం. మనసు, బుద్ధి, అంతఃకరణం అనుకోండి. మరి దాన్ని అది ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటే ఒక పంథాలోనే నిలపలేనటువంటి వాడు ఎలా చేస్తాడు? అదే కృష్ణుడు చూడండి ఎప్పుడో ఇచ్చాడు ఈ వార్నింగ్. ఎప్పుడో ఇచ్చాడు. అవునా? ఊహాలోకంలో విహరిస్తుంది మనస్సు. కదా! అది ఇంకా డేంజరు. అదేమిటంటారంటే ఆహ్, పగటి కలలంటారు వాటిని. పగటి కలలంటారు తెలుసు కదా! కలలు కంటుంది మనస్సు. ఎక్కడ? నిద్రపోయినప్పుడు కల గాదు కూర్చుని. అదా పగటి కల్లంటారు అందుకే. ఇష్టం వచ్చినట్టు